నా పేరు ఎస్కే సుభాష్ని, వివోఏల మెప్మాఆర్పీల జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజున ఎంఆర్ ఆఫీస్ వద్ద మన మెప్మాఆర్పీలు అలాగే వివోఏలు నిరసన కార్యక్రమం చేపట్టాం. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే, ఈ రోజున చింతలపూడి మండలంలో గత 4-5 సంవత్సరాల క్రితం మహిళా మార్ట్ ఏర్పాటు చేశారు. దానిలో మండలంలో కానీ టౌన్లో కానీ ప్రతి గ్రూప్ సభ్యురాల నుండి 200-250 రూపాయలు చొప్పున మరి డబ్బులు వసూలు చేసి 44 లక్షల రూపాయలతో మరి మహిళా మార్ట్ పెట్టారు. ఈ రోజున మహిళా మార్ట్ చూపిస్తే నష్టాల్లో చూపిస్తారు. 4 లక్షలకు మిగిలింది. అంటే ఒక వ్యాపారం చేస్తే లాభాల్లో చేయాలే కానీ ఈ రోజున మా అత్త సమ్మాలుడు దానం చేసినట్టు ఈ రోజున ఏం చేస్తున్నారంటే అధికారులు అక్కడ లాభాల్లో ఉండవలసిన మాటని ఈ రోజున నష్టాల్లో చూపిస్తూ ప్రజల సొమ్ములు ఈ రోజున గ్రూప్ సభ్యులు మొత్తం కూడా కొల్లగొట్టుకొని జేబుల్లో దాచుకొని దానికి ఆడిట్లు ఉండవు, జమా ఖర్చులు ఉండవు, ఏమి ఉండవు. ఈ రోజున చూపించి దాన్ని ఏంటి అని ప్రశ్నిస్తే అడిగితే దానికి అధికారుల నుండి ఇక్కడ స్థానిక ఏపీఎం నుండి సమాధానం లేదు. అదేవిధంగా ఈ రోజున ఆ వాటి మీద ఏ అయితే 44 లక్షలకి వడ్డీలు వేసి మరీ ఈ రాయితీలు వేసి ఇస్తామని చెప్పిన అప్పటి అధికారులు ఈ రోజు దాని మీద ఏ సమాధానం లేదు. ఆ 200 మర్చిపోండి, ఆ 100 మర్చిపోండి అనే పరిస్థితి గ్రూపుల్లో సభ్యులకు చెప్పాలనేదే క్రింది స్థాయి వివోఏలకి గైడ్లైన్స్ ఇస్తామన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, డబ్బులు వసూలు చేసి దేనికైతే మీరు అభివృద్ధి చేస్తామని మరి వాళ్ళని మా మార్కెట్లో తీసుకు ఈ రోజున పెద్ద అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు ఈ ప్రభుత్వాలు. దాని పర్పస్నే ఈ రోజున వాళ్ళకి న్యాయం చేయాలి. ఆ పరిస్థితి లేకుండా అదే కాకుండా ఈ రోజుకి ప్రతి సభ్యురాలు కూడా 3,000-4,000 సరుకులు కొనాలి అని చెప్తా ఉన్నారు. మార్ట్కి వెళ్ళి చూస్తే గతంలో బలవంతం ఒక్కొక్క వివోఏ 50,000 1,00,000 కొనిపించిన పరిస్థితి ఉంది. మరి డబ్బులన్నీ